ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఇద్దరు పిల్లలతో సూసైడ్ చేసుకున్న విజయారెడ్డి ఇంట్లో రైల్వే పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. పాస్బుక్, బ్యాంక్ బుక్ ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరి ఆర్థిక సంబంధమైన విషయాలే కారణం అవ్వొచ్చని పోలీసు దర్యాప్తులో చెప్తున్నారు. ఇంకా చూసుకుంటే సిడిఆర్ ఆధారంగా కూడా కేసు దర్యాప్తు అవుతుందంట. అసలు సిడిఆర్ ఏంటి, మరి 6 రోజులు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఈ కేసులో మిస్టరీ అనేది ఇంకా ఏమీ తెలియలేదు. అసలు ఎందుకు తల్లి పిల్లలు కలిసి ఇలా బలవన్ మరణానికి పాల్పడ్డారనేది ఒకసారి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, చర్లపల్లి ఫ్యామిలీ సూసైడ్ ఇన్సిడెంట్ మీరు ఫాలో అవుతున్నారు. అంటే అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? మరి 1 వీక్ అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఏమి తెలియట్లేదు. అందరూ కూడా ఏం ప్రాబ్లమ్స్ లేవు వాళ్ళకని చెప్తున్నారు. ఫ్యామిలీ బాగానే ఉంది అంటున్నారు. ఫైనాన్షియల్ గా ఏం ప్రాబ్లమ్స్ లేవు అంటున్నారు. మరి ఏంటి అంటారు? అసలు మీరేమనుకుంటున్నారు మీ అనాలిసిస్ లో? ఇప్పుడు ముఖ్యంగా రికార్డింగ్ డీటెయిల్స్ ఏమన్నా తెలిస్తే దాని ప్రకారం చివరిసారిగా ఎవరితో మాట్లాడింది, ఎవరితో ఎక్కువసేపు మాట్లాడింటే ఆ వ్యక్తిని కూడా విచారిస్తే ఏమైనా నీకేమైనా మాట్లాడిందని మామూలుగా కాల్ రికార్డింగ్ లో ఇన్ని నిమిషాలు ఇన్ని గంటలకు మాట్లాడింది అని చెప్పకుండా ఏం బాబు ఎట్లున్నా ఏమిటి అని మాట్లాడించి మేము చేసేది అదే పని. ఏమైనా నీకేమైనా తెలిసిందా? మీ బావమరిది అంట కదా, మీ తమ్ముడు అంట కదా, మీ చెల్లెలు అంట కదా, ఏమన్నా మాట్లాడిందా? నాతో మాట్లాడలేదు సార్, 1 వీక్ అయిందేనో లేదో మాట్లాడారనో. వాడు నిజంగా నిజం చెప్తే డెఫినెట్ గా వాడు నిజం చెప్పినట్టు లెక్క. లేదు వాడి అబ్బాయి నాతో మాట్లాడలేదండి అని చెప్తే డెఫినెట్ గా ఏదో ఫిష్ ఉన్నట్టు లెక్క. సో దీన్ని అనలైజ్ చేసుకోవాలి. ముఖ్యంగా కాల్ డీటెయిల్స్ ఈ మధ్యకాలంలో ఏమైందంటే ప్రతిదానికి పాస్వర్డ్లు పెట్టుకుంటారు. అంటే పాస్వర్డ్లు వారంలో 10 సార్లు రోజు పాస్వర్డ్ చేంజ్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి చాలా మంది. బట్ ఈమె టీమ్ లీడర్ కదా, అంత అవసరం ఉంటుందా? ఐ డోంట్ నో. బహుశా ఈమె నాలెడ్జ్ఫుల్ ఉమెన్, బాగా చదువుకునింది. టీమ్ లీడర్ కి ఎదగాలంటే కనీసం 15-20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అన్నా ఉండాలా. అంటే ఒక టీమ్ కి ఆమె లీడర్ గా ఉందంటే 10-15 మందికి ఆమె మార్గదర్శకురాలుగా ఉండాలి. సో ఆమె పనిచేసే దగ్గరేమో ధైర్యవంతురాలు, బాగా పనిచేస్తుంది, అందరినీ కోఆపరేటివ్ గా ఉంటుంది, అందరితో కోఆర్డినేట్ చేస్తుంది అనే చెప్తున్నారు. ఆఫీసులో ఏమీ లేదు. అదేదో అన్నారు ఈ మధ్య, ఏదో ఈ సోషల్ మీడియాలో అదిగో పులి అంటే ఇదిగో తోక అంటున్నారు, కానీ ఆఫీస్ నుంచి ఒక మెసేజ్ వచ్చిందని. ఆ మెసేజ్ ఏమిటి? ఐ విల్ నాట్ రిపీట్ లైక్ ఐఎమ్ సారీ మేడం, ఐ విల్ నాట్ రిపీట్ లైక్ దిస్ అని. మామూలుగా మేము మామూలు కూడా ఆఫీసర్లు ఎవరైనా తిడితే కూడా ఏమైనా లేటుగా వచ్చినామంటే ఇంకోసారి ఈ విధంగా రిపీట్ చేయను అని చెప్పింటారు మామూలుగా. అంతకుమించి ఏమీ ఉండకపోవచ్చు. కానీ ఈమె చనిపోవడానికి డెసిషన్ తీసుకోవడానికి చాలా సమయం బట్టి ఉంటుంది. ఎందుకంటే ఈమెకి చిన్న పిల్లలు కాదు, ఏదో 2 ఏళ్ల పిల్లలు, 1 సంవత్సరం పిల్లలు సంకలు ఎత్తుకొని పోయి టప్పని రైలు ముందు నిలబడితే చనిపోతారు, అది వేరే. కనీసం 4 ఏళ్ల పిల్లల వయసు అయినా వాళ్ళకి తెలియదు. ఒక అమ్మాయి 14-15 ఏళ్ళు, అబ్బాయి 16 ఏళ్ళు, ఇంటర్మీడియట్ సీనియర్, ఇంటర్మీడియట్ జూనియర్, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, అందులో వెల్ గ్రోన్ అప్ చదువుతున్నారు. సో వాళ్ళని కన్విన్స్ చేసిందా? ఏ విధంగా కన్విన్స్ చేసి ఉండాలా? చేయాలి అంటే ఏదన్నా స్ట్రాంగ్ రీజన్ ఉండాలి. అసలు విషయం ఏమిటంటే ఇంకొక దరిద్రమైన వ్యవహారం మనము ఇక్కడ ఆలోచించాల్సింది, తల్లి దగ్గరనే ఉంటుంది. ఇక్కడ ఈమె పెళ్ళైనప్పటి నుంచి కూడా తల్లి దగ్గరనే ఉంటుంది. పిల్లలు కూడా అమ్మమ్మే పోషించింది. నానమ్మతో ఏమన్నా గొడవలు ఉన్నాయా పిల్లల కంటే? లేదు. వాళ్ళ వైపు నుంచి కూడా వాళ్ళు ఎక్కడో దూరంగా ఉంటారు, తల్లి ఇంట్లోనే ఉంటుంది. సో జనరల్ గా తల్లితో మామూలుగా ప్రతి కూతురు తల్లితో ఎక్కువ షేర్ చేసుకుంటుంది. అది ఎందుకు జరగలేదు ఇక్కడ? పోనీ భర్త ఇక్కడ లేడు, భర్త ఎక్కడో దుబాయ్లో ఉంటాడు. సో భర్త చెప్పిన దాని ప్రకారం అయితే ఆయన ఎప్పుడో 4-5 రోజుల క్రితం ఎప్పుడో ఏదో పండగప్పుడు ఎప్పుడో కొడుకుతో, తర్వాత కూతురుతో, తర్వాత భార్యతో ఒకసారి మాట్లాడినానని చెప్తున్నాడు. అది కాకుండా భర్త వన్స్ ఫార్ ఆల్, అంటే నువ్వు 10 ఏళ్లుగానో ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్నాడు దుబాయ్లోనే ఎక్కడో, ఆయన వన్స్ ఫార్ జనవరిలో వచ్చేద్దాం అనుకున్నాను, ఇది అందరికీ చెప్పాను, ఐ వాంటెడ్ టు సెటిల్ ఇట్ డౌన్ ఇన్ ఇండియా అనే అభిప్రాయంలో ఉన్నాను అని. డెసిషన్ వల్ల ఏదైనా ఇక్కడ ఇబ్బందులు గురైతే అనుకోనున్న ఆలోచన ఏమన్నా ఉందా? పోనీ ఈమె ఏదైనా అంటే చెప్పలేము ఎవరెవరు మనస్తత్వం అంటే. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కళ్ళు చూసారా, ఇవాళే 14 ఏళ్ళు, 15 ఏళ్ళు, 16 ఏళ్ళు అమ్మాయిలు 3 కమిటెడ్ సూసైడ్ కొరియన్ గేమ్ కి ఫోన్ ఇవ్వనని చెప్తే ఆవేశంగా 3 దూకి చచ్చిపోయినారు. సో అట్లేమన్నా ఈమె గేమ్స్ కి ఏమైనా అలవాటు పడి అప్పులు విపరీతంగా చేసి భర్త వస్తే అందరికి తెలిసిపోతుందనో,
లేకపోతే దీని నుంచి బయటపడాలంటే కష్టమనో అట్లేమన్నా జరిగిందా? అట్లేమన్నా జరిగి ఉంటే ఈమె పేరు మీద ఓ ప్రాపర్టీ ఏదో మొన్ననే కొన్నారు 1 year బ్యాక్ 2 years బ్యాక్ 30 lakhs 40 lakhs పెట్టి ప్రాపర్టీ కొన్నారు అని ఆమె అప్పులు చేసేట్టుగా ఉంటే ఈ ప్రాపర్టీ అమ్మి ఇచ్చేయచ్చు కదా. మరి ఏం జరిగింది అనేది మిస్టరీగానే ఉంది. ఏది ఏమైనా పోలీసులు డెఫినెట్ గా ఈ కాల్ డీటెయిల్స్ కార్ రికార్డింగ్స్ ఆధారంగా నిదానంగా ఎగ్జామిన్ చేసి ఎంక్వైరీ చేస్తే డెఫినెట్ గా దీంట్లో ఏదైనా మిస్టరీ వేయడానికి ఆస్కారం ఉంది. కానీ ఇక్కడ ఇంకొక చిక్కు ఉంది. ఈమె చేసిన నంబర్లో ఉండే వ్యక్తులు రిపీటెడ్ గా లేకుండా వాడు 2-3 ఫోన్లు ఉపయోగించి ఒక ఫోన్ ఈమె చనిపోయిందని తెలిసి ఇప్పుడు చాలా సందర్భాల్లో మేము చూసాం కేసులో టెలిఫోన్ పేరు వేరే వాళ్ళ పేరు నుంచి తీసుకొని దాంతో మాట్లాడుకోవాళ్ళు. లొకేషన్ అయితే ఆయన ఇంకో దరిద్రం ఏమంటే లొకేషన్ తను ఎవరితోన్నా మాట్లాడాలి అనుకుంటే లొకేషన్ లో ఇల్లు కాదు బయట ఎక్కడో షాప్ దగ్గరకు పోయి అక్కడి నుంచే మాట్లాడేవాళ్ళు మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసేవాళ్ళు. అట్లాంటిది ఏమన్నా జరిగి ఉంటే పోలీసులకు కష్టమవుతుంది తప్ప మామూలుగా సిమ్ లో నుంచి మాట్లాడితే లొకేషను సిమ్ డీటెయిల్స్ ఓనర్ ఎవరు అనేది ఈజీగా గుర్తుపట్టచ్చు. అట్లా క్రిమినల్ గా బ్రెయిన్ ఆలోచించి చేసి ఉంటారు. ఐ డోంట్ థింక్ దట్ విల్ నాట్ హ్యాపెన్. అయితే దీనికి ఇంకొక కోణం కూడా ఉంది. ఇంకొక కోణం ఏమిటంటే ఈమె ఆస్తి తల్లి చెప్పిన దాని ప్రకారం ఆస్తి అంతా కూడా అమ్మాయి పేరు మీదనే ఉందని మరి అబ్బాయికి ఆస్తి ఇవ్వాలని ఏమైనా ఆయన ప్రెషర్ తెచ్చినాడా? ఆ విధంగా ఏదైనా ఈమె దగ్గర ఏమైనా లొసుగులు ఉంటే చిన్నబన్న ఉంటే అవన్నీ చెప్పి ఇబ్బంది పడేస్తాను నాకు ప్రాపర్టీ ఇవ్వాలా నాకు రాసి ఇవ్వాలని ఏమైనా ఇబ్బంది పెట్టాడా? ఇంకో ఏమిటంటే చనిపోయక ముందు ఏదైనా ఉంటే ఎవడిపోయినా కక్షగా అరే నేను చచ్చిపోతున్నాను వాడిని ఎట్లాగైనా నాశనం చేయాలి నేనే లేనప్పుడు వాడి జీవితం ఎందుకు సుఖంగా ఉండాలని చాలా మంది ఆలోచన చేస్తారు. సూసైడ్ నోట్లో ఏం జరిగింది కూడా రాసి పెడతారు. బట్ ఇక్కడ కార్లో ఆమె రైటింగ్ కాదా ఎక్స్పర్ట్ ని ఆమె టీమ్ లీడర్ కాబట్టి మెమోలు సంతకాలు పెట్టినవి చాలా ఉంటాయి. దాన్ని కంపేర్ చేస్తే వెదర్ ద రైటింగ్ ఈజ్ హర్ ఆర్ నాట్ అనేది తెలిసిపోతుంది. సో ఆ రైటింగ్ లోనేనా నా చావుకి ఎవరు కారణం కాదు అని రాసింది అంటే కార్లో వదిలిపెట్టినప్పటికీ రైల్వే స్టేషన్ లో ఉండడానికి ఆమె చనిపోవడానికి 4 గంటల సమయం ఉంది. ఈ 4 గంటలు పిల్లలతో సమాలోచన చేసిందా ఏం జరిగింది అనేది ఇంకా కాల్ డీటెయిల్స్ వచ్చి అందరినీ ఎగ్జామిన్ చేస్తే వాళ్ళ బ్రదర్ ఎవరు చిరంజీవి అంటున్నారు ఆయన్ని ఇంకా మిగతా వాళ్ళని కూడా క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేసి కాల్ డేటా అదే కాకుండా ఒక 1 year గా కాల్ డేటా తీసుకొని ఎవరితో ఈమె సన్నిహితంగా ఉంటుంది ఎవరితో ఈమె మాట్లాడుతుంది ఈమె లొకేషన్ ఎక్కడెక్కడ పోయింది ఎస్పెషల్లీ అది చనిపోక ముందు కానీ అంతకు ముందు రోజు కానీ ఈమె మూమెంట్స్ ఏమిటి ఎవరినైనా కలిసిందా ఎవరైనా బ్లాక్ మెయిల్ చేసినారా అది కూడా తీసుకొని లొకేషన్ చూసుకొని ఆ లొకేషన్ లో ఎవరితో కాల్ చేసింది క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది. బహుశా ఎవరైనా బ్లాక్ మెయిల్ చేసి నువ్వు ఈ విధంగా చేయకపోతే నేను ఇది చేస్తానని ఎవరైనా బ్లాక్ మెయిల్ చేసి ఉంటే దాన్ని ఆ రాత్రి అంతా ఆలోచన చేసి ఉదయాన్నే డెసిషన్ తీసుకొని నేనేమన్నా చనిపోతే నా పిల్లల్ని ఎవరు చూసుకోరేమో అని చెప్పి లేదు రైల్వే స్టేషన్ లేక పోయిన తర్వాత 3 గంటలు ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఆమె ఉన్నింది అంటే అంతవరకు ట్రైన్లు ఏం పోలేదా? ట్రైన్లు ఏమన్నా పోయింటే ఆమె ఎందుకు ఆ ట్రైన్ కిందనే గూడ్స్ కిందకి పోయింది ట్రైన్ కిందకి ఎందుకు పడలేదు అంటే అంతవరకు డెసిషన్ తీసుకోలేదా? ఆల్ ఆఫ్ అ సడన్ ఏమన్నా డెసిషన్ తీసుకుందా అంటే ఈ ట్రైన్ రైల్వే స్టేషన్ లోకి పోయిన తర్వాత ఆమె చావడానికి సిద్ధమైందా? అప్పుడే రైల్వే స్టేషన్ లోనే చావడానికి సిద్ధమై ఉంటే కారులో ఎందుకు నోటు రాసి పెడుతుంది నా చావుకి ఎవరికి కాదని? అంటే ఈమె ఇంట్లో నుంచి బయలుదేరక ముందే తాను చనిపోవాలి తనతో పాటు తన పిల్లలను కూడా తీసుకెళ్లి అందరం కలిసి చనిపోవాలనేటువంటి డెసిషన్ ఆమె ముందుగానే తీసుకొని ఉంటుంది 100% ఎందుకంటే ఈమె తానొక్కటే చనిపోయేట్టుకుంటే పిల్లలకి చెప్పాల్సిన పనిలే ఏ ఫ్యాన్కు ఊరేసుకుంటుంది టాబ్లెట్లు వేసుకుంటుంది పడుకుంటుంది నిద్రపోతుంది మా మమ్మీ చనిపోయిందని ఏడుస్తారు సరిపోతుంది. కానీ కొడుకు దగ్గరికి పోయింది కూతుర్ని తీసుకునింది ఫస్ట్ మళ్ళీ ఎక్కడ ఘటకేశ్వరు అక్కడ ఇది మియాపూర్ ఎక్కడో ఉండి అక్కడ నుంచి ఘటకేశ్వరు పోయింది అక్కడ ఆయన చేసుకునింది ఆ తర్వాత రైల్వే స్టేషన్ లో 3 గంటలు ఉండింది అంటే ఆమె ఆ రోజు మధ్యాహ్నమే ఈ డెసిషన్ తీసుకొని ఉండొచ్చు నేను ఏ విధంగానైనా చనిపోవాలి నాతో పాటు పిల్లల్ని కూడా తీసుకెళ్లి అందరం కలిసి మూకుమ్మడిగా చావాలని డెసిషన్ తీసుకొని ఉండాలి. దీనికి డెఫినెట్ గా ఒక పెద్ద కారణం అయి ఉంటుంది. బహుశా ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. ఎందుకంటే ఇట్లాంటి కేసుల్లో ఇన్వెస్టిగేషన్ లో విషయాలని ఎప్పటికప్పుడు బయట పెడితే ఒకవేళ దీనికి సంబంధించిన ముద్దాయి ఎవరైనా బ్యాక్గ్రౌండ్ లో ఉంటే ఈ లీక్ అయిన డేటా బయటకు వస్తే వాడు అలర్ట్ అయిపోవచ్చు వేరే దేశానికి వెళ్ళిపోవచ్చు
ఇంకోటి ఏదైనా చేయొచ్చు. అందువల్ల ఇటువంటి వారి దగ్గర ఉన్న కాల్ డేటానో ఇంకోటో డిస్ట్రాయ్ చేయొచ్చు. అది జరగకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ దీంట్లో జరిగిన ఇన్వెస్టిగేషన్ కానీ ఎవరు దీంట్లో ముద్దాయిగా ఉన్నారో వాళ్ళు కానీ లేదా సస్పెక్ట్స్ కానీ బయటికి వ్యక్తపరచకుండా ఉండొచ్చు అనేటువంటిది నా అభిప్రాయం. అంటే సార్ ఇక్కడ ఫినాన్షియల్ గా కూడా కొన్ని అంశాలు ఉండొచ్చు అంటున్నారు. ఆమె చాలా ఆస్తిపర్రాలు, ఇల్లు ఆమె పేరు మీద ఉంది, కరెంట్ బిల్ ఆమె పేరు మీద ఉంది అంటున్నారు కదా. ఇప్పుడు బ్రదర్ కి ఈమెకి అంటే ఇప్పుడు పుట్టింట్లో ఉంటుంది కదా ఖచ్చితంగా. మనం చాలా ఇన్స్టెన్స్ లో మాట్లాడుకున్నాం, ఫ్యామిలీ మెంబర్స్కే ఇప్పుడు అన్న చెల్లెలకి అన్నదమ్ములకే ఉంటాయి గొడవలు ఆస్తిపాస్తుల విషయంలో అని. మరి ఇక్కడ అన్ని ఆమె పేరు మీదే ఉన్నాయి కదా. మరి ఇప్పుడు చిరంజీవి వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో చిరంజీవి కూడా కొంచెం డౌట్ఫుల్ గా వ్యక్తం చేస్తున్నారు. అతని విచారణ కూడా జరుగుతుంది అతన్ని. మరి అతను ఏమన్నా కారణం అయి ఉండొచ్చు అని అనుకుంటున్నారా మీరు? ఆయన బెదిరించినంత మాత్రాన ఈమె సూసైడ్ అంటే ఈమె ఏదైనా పెద్ద క్రైమ్ లో ఇన్వాల్వ్ అయి ఉంటే దాన్ని చూసి బ్లాక్మెయిల్ చేసి నాకు ఆస్తి ఇవ్వకపోతే ఇవన్నీ బయట పెడతానని ఏమన్నా చెప్పినాడా? అందుకు భయపడి ఈమె సూసైడ్ చేసుకునేదానికి ప్రయత్నం చేసిందా, చనిపోయిందా? ఆమె సూసైడ్ చేసుకునేంత వరకు ఇది కన్విన్స్ అవుతుంది, కానీ పిల్లల్ని ఎందుకు తీసుకెళ్ళింది? అదే కాకుండా పిల్లలు ఏమి 2 ఏళ్ళు 3 ఏళ్ళు పిల్లలు కాదు, 16-17 ఏళ్ళ పిల్లలు. వాళ్ళు ఏ విధంగా కన్విన్స్ అయ్యారనేది అంతుపట్టడం లేదు. ఎందుకంటే ఒకవేళ మమ్మీ బుద్ధి లేదండి, పోదాం రా మమ్మీ నేనున్నాను. మామూలుగా పిల్లలు ధైర్యంగా ఏమంటారు, నేనున్నాను మమ్మీ, వాడు ఏం చేస్తాడు చూద్దాము అని అంటారు పిల్లలు. అందులో టీనేజ్ పిల్లలు ఆవేశంగా ఉంటారు. 14, 15, 16 ఏళ్ల పిల్లలు ఆవేశంగా ఉంటారు. ఒకవేళ ఇట్లాంటిది ఏమన్నా తెలిస్తే మనం ఎందుకు చనిపోవాలి మమ్మీ, వాడిని చంపుతాను నేను అన్న సందర్భాలు ఉన్నాయి. అట్లాంటప్పుడు ఈ డెసిషన్ ఎట్లా తీసుకున్నారు? లేదు నేను ఒక్కదాన్నే చనిపోతాను, మీరు ఇంటికి వెళ్ళిపోండి అంటే, లేదు మమ్మీ నీతో పాటు మేము చనిపోతాం, నిన్ను వదిలి మేము ఉండము, అందరం కలిసి చనిపోదామని ఏమన్నా అనుకున్నారా? బహుశా ఇన్వెస్టిగేషన్ లో క్షుణ్ణంగా ప్రతిదాన్ని విశదీకరంగా ఎవరైనా ఇన్వెస్టిగేషన్ చేస్తే డెఫినెట్ గా దీంట్లో క్లూస్ దొరుకుతాయి. కాకపోతే టైం పడుతుంది. అందులో అంటే మామూలుగా లోకల్ పోలీసులకి, రైల్వే పోలీసులకి అంతా లోకల్ పోలీసులు లాగానే కానీ వాళ్ళు రిక్రూట్ అయినా కూడా వాళ్ళకు కొంచెం సౌకర్యం తక్కువ. సిటీ పోలీసులో లేకపోతే లోకల్ పోలీసులో ఉంటే వాళ్ళకి కాంటాక్ట్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇన్వెస్టిగేషన్ లో కొంచెం చొరవ ఎక్కువ చూపడానికి ఆస్కారం ఉంటుంది. రైల్వే పోలీసుల్లో కాబట్టి బహుశా దీంట్లో గైడెన్స్, పెద్దవాళ్ళ గైడెన్స్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అందువల్లనే కొంచెం డిలే అయి ఉంటుందేమో అని నా అభిప్రాయం. అంటే ఇలాంటి కేసెస్ లో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్ అసలు? ఇప్పుడు ఆమె చనిపోయింది, దీనికి కారణం ఎవరు? అంతే, కారణం ఎవరై ఉండొచ్చు. సస్పిషన్ లో ఎవరెవరు ఉన్నారు? ఒక్కొక్కళ్ళు ఒక నలుగురితో ఆమె చనిపోకముందు మాట్లాడిన అనుకో, కారణాలు ఏమిటి? వాడిని ఎగ్జామిన్ చేసి ఈ కాల్ డేటాను ఎగ్జామిన్ చేస్తే అంతకుముందు ఎప్పుడెప్పుడు ఎవరితో మాట్లాడినారు అవన్నీ తీసుకుంటే డెఫినెట్గా కొంతవరకు క్లూస్ దొరుకుతాయి. దొరకకుండా ఏం పోవు, కానీ క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేసి తొందరపడకుండా ఒక ఆలోచనకు రావడానికి డెఫినెట్గా సమయం పడుతుంది. థ్యాంక్ యూ.